నిన్న వైసీపీ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా సిగ్గుపడేలాగా ఉన్నాయి. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరైనా సరే సిగ్గుపడాలి ఆయన చేసిన కామెంట్స్. ఎందుకంటే రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు అన్నా కూడా ఒక గౌరవము మర్యాద ఉంటుంది ప్రజల్లో. కానీ వీళ్ళు చేసే వికృత చేష్టాలకు మాటలకు అసలు రాజకీయ నాయకులంటేనే ఒక జోకర్లుగా లేదంటే రౌడీ వెధవలుగా గుర్తింపబడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 48 సంవత్సరాల అనుభవం ఉన్న వయసులో పెద్ద అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడుతూ ఉంటే రాష్ట్రానికి మేలు చేయాలి అని చెప్పి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటే ఓర్వలేక వీళ్ళు చేస్తున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరూ కూడా సహించరు. ఏంటండి ఆ మాటలు? నోరుంది కదా అని అంబటి గారు ఆంబోతులాగా అరుస్తూ ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఊరుకోరు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మాకు ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. ఏంటి అంటే రాజకీయం అంటే ప్రొడక్టివ్ గా ఉండాలా, డిస్ట్రక్టివ్ గా ఉండకూడదు అని చెప్పి మీరు చేసే పని ఏదైతే ఉందో దానికి మీరు మంచి చెయ్యాలి, ప్రజలకు మీ నియోజకవర్గ ప్రజలకు మీ రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యాలి, ఎక్కడా కూడా నోరు పారేసుకోవద్దండి అని మాకు ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి ఇంతవరకు మేము చాలా ఓర్పుగా మా పని మేము చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు ఎందుకు అంటే మీ గురించి మాట్లాడితే మాత్రము మేము ఊరుకునేది లేదు సార్. ఎందుకంటే ఈరోజు మరి నిన్న ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో మా రాయలసీమలో అయితే జరగలేదు. అదే గనుక రాయలసీమలో జరిగే ఉండుంటే కనుక కనీసం మీ కారు కూడా ముందుకు పోయేది కాదు అని నేను తెలియజేస్తున్నాను. కారుతో పాటు మా వాళ్ళు పాతి పెట్టేవాళ్ళు అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఏంటండి ఆ మాటలు? ఆంబోతులాగా ఊరి మీద పడ్డం కాదు. ఒక లాయర్ మీరు లా గురించి మాట్లాడండి, పాలసీ గురించి మాట్లాడండి. మేమేమన్నా పాలసీలో చేంజెస్ తీసుకురావాలంటే మాట్లాడండి, ఏదైనా తప్పు జరిగితే మాట్లాడండి. కానీ అనవసరంగా నోరు పారేసుకుంటే మాత్రము ఎవ్వరూ కూడా ఊరుకోరు. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నాను, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులుగా చెలరేగిపోతున్నారు. మరి ఎక్కువగా తిడితే, ఎక్కువగా మాట్లాడితే మమ్మల్ని లేకపోతే మా నాయకుల్ని మరి మీకేమన్నా మంచి జరుగుతుందేమో అని అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. కానీ నోరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈరోజు లాయర్గా పనికిరారు మీరు, ఒక రాజకీయ నాయకుడుగా పనికిరారు. మరి డాన్సులు బాగా వేస్తారు కదా అంబటి గారు. మరి ఏమన్నా మాకు రాయలసీమలో సంతలు జరుగుతాయి, ప్రతి వారం సంతలు జరుగుతాయి. ఏమన్నా అక్కడికి వచ్చి డాన్సులు వేసుకుంటూ ఉంటే మీకు మేలు జరుగుతుంది. లేదంటే మీకు సినిమా పాటలు అంటే చాలా ఇష్టం కదండి. సినిమా పాటలు కాదు కదా, ఒక సినిమానే చూపించబోతున్నాం మీకు అని తెలియజేస్తున్నాం. మా సినిమాకి మీరే హీరో, విలన్, హీరోయిన్ అన్నీ కూడా మీరే మా సినిమాలో అని నేను తెలియజేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా సరే. ఇది కేవలం అంబటి గారికి ఒక్కటే కాదు, వార్నింగ్ అనుకోండి, లేకపోతే ఏమన్నా అనుకోండి. మరి మీ నాయకులు శృతి మీరితే మితి మీరితే మాత్రము ఊరుకునేది లేదు. ఈరోజు రెడ్ బుక్ లోకేష్ అన్న దగ్గర ఉండడం కాదు గాని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త చేతిలో రెడ్ బుక్ ఉండబోతుంది. ఖచ్చితంగా మేము ఏంటో మేము నిరూపిస్తాము. ఎందుకంటే మా పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్నారు ఈరోజు అని నేను తెలియజేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని నేను తెలియజేస్తాను. రాంబాబు అన్న ఒక్కడి మీద, ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి
బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబు అన్న కారును అడ్డగిస్తే రాంబాబు అన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు. ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతూ ఉంది, మరోవైపున ఆయన తిడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు, మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్గానే తిరుగుతూ ఉన్నారు. ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు. మీరు తిరిగితే ఒక రకంగా ఉంటుంది, అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిరిగితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చి 10:30కు అది జరిగితే 10:30 ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి 12 గంటలకు 1 గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయమంతా కూడా వివరించి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంటే తన మీద దాడి జరుగుతూ ఉన్నా, తనను ఒక వైపున తిరుగుతూ ఉన్నా, అప్పుడు భావోద్వేగంలో ఆయన 2 తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ, అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. తప్పు చేశాడు, వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు తిట్టిన దానికి, వాళ్ళు ఆయన కారు మీద దాడి చేసినప్పుడు జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిట్టింది తప్పి అయితే క్షమాపణ అని చెప్పన్నట్టుగా తాను చింతిస్తూ చెప్పినప్పుడు శాతనైతే తనను చేసిన మంచి పనికి పొగడాలి. కానీ వీళ్ళేం చేశారు, దాన్ని వక్రీకరిస్తూ, దాన్ని ట్విస్ట్ చేస్తూ ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి, ఏకంగా 5 గంటల నుంచి, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి, పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలగొట్టేసినారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ వీళ్ళు వ్యవహరించిన తీరు. ఇది గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబు అన్న ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో. నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే, 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు, ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు, ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు, ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు, ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు.
పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది ఆర్సన్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన, ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేది అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు? ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి ఎస్పీ ఆఫీసు? ఏకంగా గుంటూరు సిటీలో, గుంటూరు నగరంలో ఎస్పీ ఆఫీసు, ఎస్పీ ఇల్లు ఇక్కడ నుంచి కూతబేట దూరంలో ఉంది. ఎంతమంది డిఎస్పీ లేరు, ఎంతమంది సిఐ లేరు. డీజీపీ ఆఫీస్ ఇక్కడ మంగళగిరిలో ఉంది, ఇక్కడ నుంచి కూతబేట దూరంలో మంగళగిరి, అక్కడ బెటాలియన్ ఉంది. కనీసము ఈ పోలీసులు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. మా పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు, ఇంటెలిజెన్స్ డీజీకి, చీఫ్ సెక్రటరీకి, ఇలాంటి పెద్ద పెద్ద ఎస్పీకి, ఐజీకి, ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను. 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 1 గంట దాకా 5 కార్లు పగలు కొడుతున్నారు. ఆఫీసులు తగలబెడతా ఉన్నారు, ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు, ఇంట్లో చొచ్చుకొని పోయినారు, ఆఫీసులో సామాన్లన్నీ ఎరగొట్టారు, ఇంట్లో ఆడోళ్ళను ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని. నేను అడుగుతా ఉన్నా, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇంతటితో ఆగిపోలా. రాంబాబు అన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. రాంబాబు అన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబు అన్నను? ఎందుకయ్యా రాంబాబు అన్నను అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు అన్న తర్వాత మీడియా సమక్షంలో 1 గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ, తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబును ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును ఈ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా.